శుక్రవారం రోజున మీ పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఒక గాజు బౌల్ తీసుకోండి. గాజు రాహువుకు సంబంధించిందిగా చెప్తాను. జాతక రీత్యా రాహువు యోగిస్తే అక్కడే యోగం కలుగుతుంది. అదే నీచంలో ఉంటే మనిషిని నానా రకాలుగా మానసిక హింసలకు గురి చేస్తాడు. మనసు అనేక రకాలుగా తప్పుడు మార్గాల్లోకి వెళుతుంది. అలానే కొంతమంది అవతల వాళ్ళని హింసించి బాధ పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ జాతకంలో రాహువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. అలాంటి ప్రభావం నుంచి కూడా బయటపడడానికి ఇక్కడని ఒక గాజు బౌల్ అనేది తీసుకోండి. గాజు బౌల్లో ఈ కళ్ళుపుని పెట్టుకుని ముందుగా మీరు ఒక 9 5 రూపాయల నాణాలని సిద్ధం చేసి ఉంచుకోండి. మొదటి శుక్రవారం రోజున మీరు ఒక 5 రూపాయల నాణాన్ని ఉప్పులో పెట్టండి. రెండవ శుక్రవారం రోజున మరొక 5 రూపాయల కాయిన్ పెట్టండి. ఈ రకంగా 9 వారాల పాటు ఒక్కొక్క వారం చొప్పున ఒక్కొక్క నాణాన్ని పెట్టుకుంటూ వెళ్ళాలి. ప్రతి వారం పెట్టేటప్పుడు అమ్మవారిని తలుచుకుంటూ పెట్టండి. శనివారం రోజున పెట్టిన తర్వాత శనివారం రోజున ఈ 5 రూపాయల నాణాలన్నింటినీ కూడా తీసుకువెళ్ళి అమ్మవారి హుండీలో వేయండి. ఒకవేళ 9 వారాల పాటు ఒక్కొక్క నాణం పెడతాం కాబట్టి ఈ 5 రూపాయల నాణాలు పాడైపోతాయని అనుకుంటారేమో. అలాంటి సందేహం ఉంటే కనుక ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ పోచులో పెట్టి ఉప్పులో పెట్టండి. ఈ రకంగా చేసుకోవడం వల్ల లక్ష్మి